రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న, బలపరుస్తున్న దేవా, మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి సమయం వరకు నాయన మీరు మాకు తోడై ఉన్నందుకు, మమ్మల్ని కాపాడి రక్షించి భద్రపరిచినందుకు స్తుతులు నాయనా. అవును ప్రభువా, ఈ రాత్రి వరకు కూడా మేము చేసిన ప్రయాణాలను కూడా క్షేమంగా మార్చి ఉన్న దేవుడు నాయనా. ఏ ప్రమాదము జరగకుండా భద్రపరిచారు. అయా, మీ ఒంటరిగా ఉన్నప్పటికీ దుష్టుడు మా పైకి రాకుండా మీ కృప మాకు దయచేశారు. ఈరోజు ఎటువంటి లేమి లేకుండా, లోటు లేకుండా సమృద్ధిని దయచేశారు. ఈ రోజున మా పనులలో కూడా మమ్మల్ని దీవించారు ప్రభువా, ఆశీర్వదించారు. ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాలంలో సజీవ లెక్కల్లో మేము అందరము చేరి, కుటుంబం అందరము కలిసి మీ అదుట ప్రార్థించుకునే ఈ యొక్క దివ్యమైన అవకాశం మాకు అనుగ్రహించారు. మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రాలను, వందనాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి అని కీర్తనల గ్రంథము 97వ కీర్తన 11వ వచనం ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు. అవునయ్యా, ఎవరైతే మీ ఎదుట నీతిమంతులుగా ఉండి రాత్రి కాలంలో మీకు ప్రార్థన చేస్తూ ఉన్నారో తండ్రి, వారి కొరకు మీరు విత్తి ఉంచినటువంటి ఆనందము తండ్రి త్వరలో చిగురించబోతుంది గనుక వారిలో తండ్రి ధైర్యమును నింపండి ప్రభువా. ఈ రోజున కన్నీరు కారుస్తున్నప్పటికీ తండ్రి, వారి జీవితంలో మీరు చేయబోతున్న అద్భుతాన్ని బట్టి అయా వారు ఆనందించబోతున్నారు ప్రభువా. అయా సెలవిస్తున్నారు. ఈ యొక్క వాగ్దానాన్ని వారు స్వీకరించి వారి జీవితంలో దానిని గూర్చి ప్రార్థించేవారిగా వారిని ఉంచమని, ప్రతి బిడ్డ జీవితంలో ఆనందమును తండ్రి దయచేయమని అడుగుతున్నాము. ఈ రాత్రి సమయంలో ఎవరైతే బిడ్డలు ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నాయనా. అయా ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి అయా ప్రతి అనారోగ్య సమస్యను గురించి మొరబెడుతున్నాం తండ్రి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. మీరు ఒక్క మాట పలికితే అది ఏ రోగమైనా, అది ఏ వ్యాధి అయినా, ఎటువంటి భయంకరమైనదైనా తొలగిపోతుంది కనుక నాయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఐసీయూలలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు ప్రభువా, వారందరూ కూడా సంపూర్ణ స్వస్థత పొందుకొని గృహము చేర్చబడే సహాయం అనుగ్రహించండి తండ్రి. ఆపరేషన్స్ కోసం ఉన్నారు తండ్రి, మంచిగా ఆపరేషన్ జరగడానికి కృప దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల దయచేయండి, కంటి ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, గొంతు ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి, చెవి సంబంధమైన ప్రతి బలహీనతను తొలగించండి ప్రభువా. అయా, ఎవరైతే లంగ్స్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బందులు పడుతున్నారో తండ్రి, వారికి యేసు నామములో సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. అదే విధంగా ప్రార్థిస్తున్నాము, హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉన్న వారిని కూడా దర్శించమని, స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. అవన్నీ కూడా తండ్రి నార్మల్ గా ఉండడానికి కృప దయచేయండి తండ్రి. అయా, మోకాల సమస్యల నుంచి కూడా విడిపించండి ప్రభువా. ఎవరైతే స్కిన్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో అయా, ఆ స్కిన్ కూడా తండ్రి మంచిగా అవడానికి కృప దయచేయండి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా విడుదల దయచేయండి. అయా ప్రార్థిస్తున్నాం. గ్యాస్ట్రిక్ సమస్యలను బట్టి, డైజెషన్ ప్రాబ్లమ్స్ బట్టి దుఃఖిస్తున్నారు నాయన, వాటిలో నుంచి కూడా ప్రతి బిడ్డకు స్వస్థత అనుగ్రహించమని, అదే విధంగా ప్రభువా ఎవరైతే బిడ్డలు తండ్రి ఆర్థరైటిస్ తో ఉన్నారో వారికి కూడా స్వస్థత దయచేయండి. బీపీలు, షుగర్స్, థైరాయిడ్స్ అన్ని కూడా తండ్రి మీ కృపను బట్టి నార్మల్ గా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అంధకార దురాత్మ క్రియల వలన పీడించబడుతున్నారు తండ్రి, నజరేయుడైన యేసు నామములో వాటన్నిటిని లయపరచండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగా ఎవరైతే బిడ్డలు తండ్రి అయా డిప్రెషన్ లో ఉన్నారో, మానసికమైన ఒత్తిడిలో ఉన్నారు, యేసు నామములో ఆ మానసిక ఒత్తిడి నుంచి బిడ్డలకు విడుదల వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా నాయన అప్పుల సమస్య నుంచి కూడా విడిపించండి. వారు కలిగి ఉన్నటువంటి ప్రతి అప్పును
కొట్టివేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా ఎవరైతే బిడ్డలు తండ్రి ఆర్థికంగా తండ్రి కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి ప్రభువా. కుటుంబ సమస్యల నుంచి కూడా విడిపించండి, సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి. యవన బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకు లోబడే హృదయం కలిగి ఉండటకు సహాయం దయచేయండి. భార్యాభర్తల మధ్య విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా ఎవరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ఉద్యోగమును వారికి దయచేయండి ప్రభువా. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు తండ్రి గర్భఫలం లేక అవమాన భారంతో ఉన్నారు నాయన, వారికి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు తండ్రి, వారందరికీ క్షేమాన్ని దయచేయండి. పనులను, ఉద్యోగ చదువులను ఆశీర్వదించండి ప్రభువా. ఆయా విదేశాలు వెళ్తున్నారు, వారి వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ లో మీ సహాయము దయచేయండి తండ్రి. అదే విధంగా నాయన నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు ప్రభువా, వారందరూ కూడా క్షేమంగా ఉండుటకు కృప దయచేయండి ప్రభువా. అదే విధంగా నాయన కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ ప్రతి బిడ్డకు నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాము నాయన. మా భారతదేశాన్ని దీవించండి, సైనికులను వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఈ రాత్రి కాలంలో ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అయా గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. యేసు నామములో వాటన్నిటిని బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. మేము ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నాంగా అయా మీ యొక్క కాపుదల మా గృహముల చుట్టూ దయచేయండి. నిద్రలేమి, పీలకలల సమస్యలు ఎవరికి లేకుండా ప్రభువా, ఎటువంటి దుష్టుడు, అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు మా దగ్గరికి రాకుండా, మా గృహమును ముట్టకుండా ఈ రాత్రి అంతనూ భద్రపరిచి స్థిరపరచుమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.